అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 11వ PRC ఏరియాస్ ఎంతవరకు కూడా విడుదల చేయలేదు, ఎవరికి కూడా రూపాయి కూడా ఇవ్వలేదు. అలాగే జీపీఎస్ కూడా ఏపీజీఎల్ కానీ GPF కానీ ఇవన్నీ లోన్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి సంవత్సరాల తరబడి ఆ లోన్లు విడుదల చేయకుండా కాలయాపన చేయడం జరుగుతుంది. అలాగే మరి కొంతమందికి ఏరియర్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఏరియర్స్కి కూడా మరి బకాయిలు పడడం జరిగింది. ఒక్కొక్క ఉద్యోగికి కనీసం 4-5 లక్షల నుంచి పెండింగ్ ఉన్నది. 30 కోట్ల వరకు కూడా పెండింగ్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో నిధులు అవన్నీ విడుదల చేసి ఈ నెలాఖరు లోపల అన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే CPSను రద్దు చేయాలని కోరుతున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులు 10,000 మంది ఉంటే ఆ 10,000 మందిలో 6,000 మందిని రెగ్యులర్ చేస్తామని అంటున్నారు. అది సమంజసం కాదు. అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం. మరి CPS విధానాన్ని రద్దు చేసి OPSని మరి అమలు చేయాలని చెప్పేసి అనేక దఫాలుగా చేస్తున్నటువంటి పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాట ఫలితంగా అది కూడా OPSని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ఈ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు అన్నీ కూడా ప్రభుత్వం పరిశీలించి వెంటనే సానుకూలంగా స్పందించి మా యొక్క విన్నపాన్ని మీరు పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుని మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని, అలాగే DL పెండింగ్లో ఉన్నటువంటి DLను కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు నుంచి నల్ల బ్యాడ్జీలతోటి మరి కార్యాచరణ ప్రారంభించడం జరిగింది. అలాగే రేపు కూడా లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ మరి నల్ల బ్యాడ్జీలతోటి మరి నిరసన కార్యక్రమాలు, అలాగే 17వ తారీఖునే మరి నిరసన ర్యాలీ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు అన్నిటితో పాటు 20వ తారీఖున మరి కలెక్టరేట్ దగ్గర మరి ధర్నా కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మరి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మనకి 2024 మే అంటున్నారు, జూన్ అంటున్నారు, జూలై అంటున్నారు. ఇలాంటి వాయిదాలు ఎప్పటి నుంచో గడిచిపోయి చివరికి ఇది ఎలక్షన్ టైము. మనకి ఇప్పుడైనా మన జేఏసీ కళ్ళు తెరిచి కనీసం ఇప్పుడైనా పోరాటం చేయకపోతే జేఏసీ వెనకాల ఉన్నటువంటి జిల్లా బాధ్యులు అందరూ కూడా ఒత్తిడి చేస్తే ఇప్పటికి కార్యాచరణ ఇచ్చారు. ఈ కార్యాచరణలో భాగంగా ఇప్పుడే మన మిత్రులు చెప్పారు మార్చిలో నోటిఫికేషన్ వస్తుందని. మనకు ఉన్నటువంటి భయం ఏంటంటే నోటిఫికేషన్ వస్తే మనం ఏం చేయడానికి ఉండదు కదా. మరి ఇప్పుడు ఇచ్చారు కార్యాచరణ, ఇది ఏమవుతుంది ఏంటనేటటువంటిది అదొకటి. జేఏసీ నాయకుల మీద ఓపెన్గా చెప్తున్న అనుమానం ఏంటంటే ఇది మమ అనేటటువంటి కార్యక్రమంగా జరుగుతుంది. ఉద్యోగస్తుల కింద ఇంత ఆందోళన చెందుతూ ఉన్నారు. ఉదాహరణకి నాకు 2022 నుంచి సరెండర్ లీవ్ రావాలి, అదేవిధంగా ఏపీజీఎల్ రావాలి, నాకు వ్యక్తిగతంగానే అలా రావాల్సి ఉంది. అలాగే ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయులు కానీ, కార్మికులు కానీ అందరూ కూడా పెన్షనర్స్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. చివరికి మన పరిస్థితి ఎలా ఉందంటే 1వ తేదీకి జీతం వేస్తే చాలు అని సంతోషపడే స్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవన్నీ పరిష్కరించాలంటే మనం కూడా బటన్ నొక్కాలి. కాబట్టి ఆ బటన్ నొక్కేటప్పుడు సరి అయినటువంటి చర్య తీసుకుంటామని చెప్పి వాళ్ళకు తెలుసు. కాబట్టి మనం ఎన్నిసార్లు అడిగినా చర్చలకు పిలవకుండా ఇప్పుడు చర్చలకు పిలిచారు. ఇప్పుడు మన నాయకత్వానికి వెనకుండి మనం ఒత్తిడి చేస్తూ మన సమస్యలన్నీ పరిష్కారం చేసుకునే విధంగా మనం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.